గుడివాడ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లో జరుగుతున్న కల్తీ నివారించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు భద్రతా దళం ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్కు భవిష్యత్తు భద్రతా కన్వీనర్ వైవి మురళీకృష్ణ వినతి పత్రం అందించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మాంసాహారం విక్రయాలు చేసేవారు, హోటల్స్ మరియు రెస్టారెంట్స్ నిర్వాహకులు విపరీతంగా ఆహారం కల్తీ చేసే ప్రజలకు విక్రయిస్తున్నారని, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి కల్తీ ఆహార విక్రయాలను నియంత్రించాలని వైభై మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్తు భద్రతా దళం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము. ఈరోజు సోమవారం కాబట్టి ప్రజా దర్బార్ ఉంటుంది కాబట్టి దాంట్లో గుడివాడలో జరుగుతున్న అతి ముఖ్యమైన కల్తీ వ్యాపారం తిను బండారాల్లో మనకి గుడివాడకి రోజు రోజుకి పెరుగుతుంది. ఈ గుడివాడకి మనకి ఏమిటంటే సరైన జంతు మాంసాహారం, మనం మేకలు ఇవన్నీ మనం మాంసం అని తింటాం. వీటిని కట్ చేస్తాకి సరైన వధశాల లేదు. అంటే కబేళా అంటారు, దీన్ని కబేళా అంటారు. అది లేదు ఇప్పుడు దాకా. ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళ ఇళ్ళ కాడో లేకపోతే ఎక్కడో అవి ఎలా ఉన్నాయి, అవి ఆరోగ్యంతో ఉన్నాయా లేవా అన్నట్లు కట్ చేసుకొచ్చి అటు తోలు తీసేసి ఇక్కడ ఏలాడదీస్తున్నాడు. మనం సందు మొదట్లో పెడుతున్నాడు. ప్రతి చోట జంక్షన్లో ఉంటున్నాయి. అక్కడ మనం కొనుక్కుంటున్నాము, వండుకుంటున్నాము, తింటున్నాము. తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకు ఆరోగ్యం పాడవుతుందంటే మనకు అర్థం కాదు. కాబట్టి దీనికోసం మేము వధశాల కంపల్సరీ. మున్సిపాలిటీ పని ఏంటంటే ప్రజా ఆరోగ్యం కాపాడతాకే మున్సిపాలిటీ ఉంది మనకి. ఈ మున్సిపాలిటీలో ఏంటంటే అది కట్ చేసిన మేక మీద కానీ దేని మీదైనా కానీ ముద్ర వేయాలి. ఆ రోజు డేటు అది పరీక్షించి అది ఆరోగ్యవంతమైందని ముద్ర వేయాలి. పూర్వం మాకు చిన్నప్పుడు కనపడతా ఉండే ముద్రలో కంపల్సరీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది లేదు ఇక్కడ. ఈరోజు జరగట్లేదు గుడివాడలో. అది కాక రోజు రోజుకి పుట్టగొడుగుల్లాగా అన్ని సందుల్లో, ఫుట్పాతుల్లో, తోపుడు బళ్ళ మీద ఈ ఫ్రైడ్ చికెను ఇవన్నీ కలర్ కలిపేసేసి టేస్టింగ్ సాల్ట్ వేసేసి విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. అవన్నీ ఐస్లో పెట్టి కుళ్ళిపోయినవి అమ్ముతున్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోమన్నాము. అలాగే పండ్ల వ్యాపారంలో కెమికల్ జల్లేసి అవి పండేటట్టు చేస్తున్నారు. దాని మీద కూడా ఇదే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ హర్యానా జిలేబీ అనేవాళ్ళు బయలుదేరారు. దాంట్లో మనవాళ్ళు ఉండాలండి. పునుగులును బజ్జీలు వేసే బళ్ళు కూడా మన బళ్ళు కూడా ఉన్నాయి. ఈ ముఖ్యంగా హర్యానా వాళ్ళు ఏంటంటే ఆడు ఎన్ని నెలలు వాడతాడో అన్ని నెలలు వాడతాడు కాక నూనె. అయ్యే మనవాడు సమోసా జిలేబీ అని ఆ జిలేబీలో కలర్ వాడతాడు. సమోసా జిలేబీ బజ్జీ ఆడి దగ్గర కొనుక్కొని పొట్లాలు తెచ్చుకొని తిని క్యాన్సర్ తెచ్చుకుంటారు మనవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని నేను చాలా క్లియర్ కట్గా కమిషనర్ గారికి చెప్తాం జరిగింది. ఆయన వాళ్ళ సహచరులను పిలిచి అన్నింటినీ చెక్ చేయమన్నారు. అలాగే ఏదైనా అనుమానం వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకి మచిలీపట్నం కూడా శాంపిల్స్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధి ఆయనకి కూడా చెప్తున్నాము, మీరు స్వచ్ఛ గుడివాడని ప్రమాణం చేశారు, కానీ మీ యొక్క అభిమానులు దాన్ని పాడు చేస్తున్నారు. దాన్ని గమనించుకోండి. మొత్తం ఊరు నిండా మీ ఫ్లెక్సీలే కనబడుతున్నాయి. దయచేసి ఆ ఫ్లెక్సీలు మీ వాళ్ళకి చెప్పి తొలగింపు చేయండి. లేని పక్షంలో మీ పేరు పెట్టి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లెక్సీలు పెట్టకూడదని మీ పేరు పెట్టి మీ పర్సనల్ పేరు పెట్టి నేను ఆ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టి కోర్టు ఖండం కింద హైకోర్టులో ఫైల్ చేస్తాను. ఇది మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజాప్రతినిధి గారు, మీరు చేసిన భాష నిలబెట్టుకోండి. మీరే చేసిన ప్రతిజ్ఞే ఇక్కడ నుంచుని ఇదే ఆవరణలో నుంచుని మీరు అందరూ చేశారు ప్రతిజ్ఞ. అది నిలబెట్టుకోండి. అది నిలబెట్టుకుంటే ఊరు శుభ్రంగా ఉంటుంది. మీరు పాటిస్తేనే మిగతా వాళ్ళు పాటిస్తారు. మిమ్మల్ని చూసి ఆ విద్యా వ్యాపారులు పెడుతున్నారు. విద్య నమ్ముకునే వ్యాపారులు కూడా ఊరు నిండా ఫ్లెక్సీలు పెడుతున్నారు. మామూలు వ్యాపారస్తులు పెడుతున్నారు. ప్రతి వాళ్ళు ఆ ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాబట్టి ముందు మీరు మారండి. మీరు మారి ఊరిని బాగు చేయవలసిందిగా భవిష్యత్ భద్రతా దళంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే మిత్రులారా, మీడియా మిత్రులకి అట్లాగే మన సభ్యులందరికీ గుడివాడ భవిష్యత్ భద్రతా దళం తరఫు నుంచి నా పేరు మొహమ్మద్ తాహిర్ బాషా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గుడివాడ అనేది
ప్రజానీకం పెరుగుతుంది. అట్లాగే వ్యాపార సంస్థలు కూడా పెరుగుతున్నాయి, చాలా మంచిదే. వ్యాపారాల్లో నాణ్యత అనేది లేదు. ఈ యొక్క ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ఇప్పుడు పునుగులని, టిఫిన్ సెంటర్లని వాళ్ళు పొట్టకొట్టాలనే ఆలోచన కాదు. నాణ్యతగా వ్యాపారాలు చేసుకోండి, నాణ్యతమైన ఫుడ్ అమ్మండి, 10 రూపాయలు ఎక్కువే అమ్మండి, నాణ్యతగా ఉండండి. అంతే తప్ప నాసి రకం అమ్మేసి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ పాలైపోతే అంతంత మాత్రం బతికే వాళ్ళే వాళ్ళ రోడ్ల పక్కన బళ్ళ మీద టిఫిన్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతే వాళ్ళు ఏమైపోతారు? అది కూడా మీరు ఆలోచించి మన అధికారులు ఎమ్మటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఏదన్నా అసలు ఏంటి, ఏది వాడాలి ఏంటి అనేది మీరు కొద్దిగా సూచనలు ఇచ్చి మీరు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మీ యొక్క సిబ్బందిని పంపించి వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అట్లాగే ఈ మాంసం దుకాణాలు కూడా చాలా పుట్టకొడుకులా పెరిగిపోయినాయి. అది మన జనాభా కోసం పెరిగింది కాదండి, మన కోసమని. వాటి కూడా ఇదివరకు మా చిన్నతనంలో ముద్రేసి అమ్మేవాళ్ళు కబేళాకి వెళ్ళి. ఇవాళ కబేళా అసలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ పడతారు కోసేస్తున్నారు, అక్కడే వ్యర్థ పదాలు పారేసి వెళ్ళిపోతున్నారు. అవి ఎత్తే పరిస్థితి కూడా ఉంటలే, తెల్లకట్ట ఏదో కోసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయాలి. మన గుడివాడ ప్రజలకి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చక్కగా మంచిగా ఒక అధికారిని పంపించి వీటన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క రెస్టారెంట్లు కానీ, రోడ్డు పక్కన బళ్ళలే కానీ, హోటల్సే కానీ అన్నిటి మీద ఒక చట్టం అనేది తీసుకొచ్చేసి వీళ్ళందరికీ ఒక మంచి విధానం నడిపితే బాగుంటుందని అధికారులకి వాళ్ళు సూచించడం జరిగింది మా భవిష్యత్ భద్రతా తన తరఫు నుంచి. అట్లాగే గుడివాడలో